రామ రఘునందన మేఘశ్యామ శ్రీరామ రామ భరతాగ్రజ రామ రామ శ్రీరామ భక్త పరిపోషక సార్వభౌమ శ్రీరామచంద్ర చరణౌ శరణం ప్రపద్యే. శ్రీరామ రామ ఆనందధామ సీతామాత మనోభిరామ రణరంగ భీమా సాకేత రామ ఆదర్శమూర్తి హే సార్వభౌమ రాజీవలోచన హే మేఘశ్యామ పురాణ పురుష రాజలరామ అగణిత గుణగణ సీతాభిరామ మోహన రూప అనంతనామ కౌసల్యతనయ కోసల రామ కారుణ్యమూర్తి కమనీయ నామ జై శ్రీరామ్. బ్రహ్మోత్సవాలలో ఒంటిమిట్ట కోదండ రామాలయం నందు అద్భుతమైనటువంటి దేదీప్యమానమైనటువంటి తేజోమూర్తి విరాజిల్లుతూ ఈరోజు మనకు దర్శనమిస్తూ ఉన్నాడు సింహవాహనారూఢుడై. శ్రీవారు సింహవాహనంపై ఊరేగుతూ మహాతేజశాలి అయినటువంటి స్వామివారు సింహం వంటివాడు, అందుకనే సింగపు నడుము వంటివాడు అని అన్నమాచార్యులు వారు కీర్తించారు. సాధారణంగా స్త్రీ దేవతల్లో దుర్గాదేవికి సింహవాహనం ఉంటుంది, కానీ విష్ణుదేవునికి సింహవాహనం ఉండటం ఏంటి అని అనుకుంటున్నారా? సింహం ఇంకొక సింహం ఎక్కిందని అర్థం అన్నమాట. అందుకనే అధిష్ఠించినటువంటి సింహం ఎవరు? రాజసింహం కదా, అది శ్రీరామచంద్రుడు కదా. కావున భగవద్గీతలో కూడా మృగాణాంచ మృగేంద్రోహం అంటూ ఉన్నాడు. జంతువుల్లో తానే సింహరూపం అంటూ ఉన్నాడు. భగవంతుని దివ్య విభూతుల్లో సింహం కూడా ఒకటి. సింహ శరభ శార్దూల మణి రత్న ఇంద్రాది శబ్దాలు శ్రేష్ఠ వాచకాలు. ఉదయం నిద్ర లేవగానే దర్శించేటటువంటి వస్తువుల్లో చిత్రాలలో సింహం అతి ముఖ్యమైనది. కార్యదీక్షకు, బుద్ధి కుశలతకు, పరాక్రమానికి, ధైర్యానికి, గాంభీర్యానికి, శీఘ్ర గమనానికి, శత్రు సంహారానికి సింహం దృష్టాంతం. కనుక ఉదయాన్నే సింహాకృతిని చూడటం వల్ల మనలో సింహ లక్షణాలు స్ఫురించి మన దైనందిన కార్యక్రమ నిర్వహణలో సోమరితనాన్ని వదిలి పట్టుదలతో ప్రవర్తించి సర్వత్రా విజయులమై ఆధిపత్యంతో రాణించే స్ఫూర్తి చేకూరుస్తుంది. కనుక ఆ యొక్క కళాకారులు చూశారా ఎంత అద్భుతమైనటువంటి నృత్య ప్రదర్శన, కోలాట ప్రదర్శన చేస్తూ ఉన్నారో. కావున భక్తులందరూ కూడా స్వామివారి వేడుకల యందు ఒకే మనస్కులై, ఒకే రకమైనటువంటి భావజాలాలు కలిగినటువంటి వాళ్ళై స్వామివారి పట్ల శ్రద్ధ చూపి శ్రద్ధాభక్తులతో ఈ విధంగా నర్తించడం అనేది అది పారవస్యానికి పరాకాష్ఠగా చెప్పవచ్చు అన్నమాట. అందుకని కోదండరామస్వామి వారి బ్రహ్మోత్సవాలంటే దేశం యావత్తు కూడా తెలుగు వాళ్ళైనటువంటి వారందరూ కూడా ఎంతగా ఆ తెలుగుదనంలోనే ఉట్టిపడేటటువంటి లక్షణాలు ఎన్నో ఉంటాయన్నమాట. ఎన్ని భాషలున్నా ప్రపంచంలో తెలుగువారి యొక్క విధి విధానాలు ఒక స్థాయిలో వేరుగా ఉంటాయన్నమాట. అందుకనే దక్షిణ భారతదేశంలో ఆంధ్రీయులమైనటువంటి మనము రాముల వారి యొక్క దివ్య సూచనగా దివ్యమైనటువంటి ఒక ఆచరణాత్మకమైనటువంటి విధి విధానాలను మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. అందుకనే చక్కటి తెలుగు అమ్మాయి అంటారు, చక్కటి తెలుగు అబ్బాయి అంటారు. ఆ పంచకట్టు కానీ చీరకట్టు కానీ ఈ విధి విధానాలతో లక్షణపూరితమైనటువంటి ఆ సులక్షణమైనటువంటి సాంప్రదాయకరమైనటువంటి విధి విధానాలతో మనం ఉంటాం. కాబట్టి ప్రపంచంలోనే తెలుగు వాళ్లకు ఒక విశేషవంతమైనటువంటి స్థానం ఉంది. కనుకనే మన ఆంధ్రదేశంలో చేస్తున్నటువంటి ఈ యొక్క వేడుకలో తెలుగు రాముడు కావున తెలుగు రాముడు తెలుగువారంటేనే ఆచారాలలో విధి విధానాలలో ముఖ్య స్థానాన్ని మనం అధిష్ఠిస్తాం. అలాంటిది రామాయణంలో ఉన్నటువంటి రాముడు, త్రేతాయుగంలో ఉన్నటువంటి శ్రీరామచంద్రుడు ఉన్నట్లుండి కలియుగానికి వచ్చేస్తే, ఉన్నట్లుండి ఒంటిమిట్టకు వచ్చేస్తే
అక్కడ ఉత్సవాలలో పాల్గొంటే తాను సింహవాహనారూఢుడైతే మనం ఎలా చూస్తాం అనేటటువంటిదే ఈ వాహనంలో ఉన్నటువంటి ఒక దేదీప్యమానమైనటువంటి ఒక స్ఫురణ. అందుకనే సింహం మృగాల్ని వేటాడి చంపుతుంది. సింహస్ఫూర్తి కామక్రోధాదులనేటటువంటి అంతఃశత్రు మృగాలను వేటాడి చంపుతుంది అని మనం అర్థం చేసుకోవాలి. అంతఃకరణ శత్రువులు లోపల ఉన్నాయి కదా, అరిషట్ వర్గాలు, వాటిని చంపేటటువంటి గుణాన్ని కలిగి మనమే ప్రేరేపించుకుంటూ ఉండాలన్నమాట. అందుకనే సింహం అనే దానికి సత్యానికి ధర్మానికి ప్రతీకగా లోపల నిద్రపోతూ ఉన్నటువంటి ఆ తత్వాన్ని మేల్కొల్పి జాగృతావస్థ స్థితిలో మేల్కొల్పుతూ ఉండాలి ఎప్పుడు కూడా. దానికే సింహస్వప్నం వంటిది, దానికే సింహస్వప్నం అని పేరు అనమాట. అందుకనే అప్పటి వరకు తాను చేసిన పనిని గూర్చి అందరి లోపాలని గురించి ఒక్కమారు ఆలోచిస్తుందట. అందుకే చదివిన దాన్ని నెమరు వేయడాన్ని, అంటే మరలా ఒకమారు గుర్తు చేసుకోవడాన్ని సింహావలోకనం అంటున్నాం. ఈ పునరాలోచన శక్తి జంతువుల్లో ఒక్క సింహానికే ఉంది. విష్ణు సహస్రనామావళిలో కూడా 21వ నామం నారసింహవపుక్ శ్రీమాన్ అని అంటారు కదా. నారసింహ రూపం దాల్చినటువంటి మూర్తి జ్ఞానజీవుల్లో నరుడు ఉత్తముడు, పరాక్రమ జంతువుల్లో సింహం ఉత్తమం. కనుక నరుడు సింహం ఆయా జాతులకు నాయకత్వం కలిగి ఉన్నందున స్వామి ఈ 2 రూపాలు ధరించాడు. సింహత్వంతో హిరణ్యకశిపుని వధ, నరత్వంతో ప్రహ్లాద రక్షణ గావించాడు. అట్లే 201 నామం ఉంది కదా, సింహ అంటే కాలానుసారం హింసించేటటువంటి వాడు, సింహమూర్తి అయినటువంటి వాడు. అహంకారాదులనేటటువంటి మదించిన ఏనుగుల్ని హింసించేటటువంటి సింహం విష్ణువు అని అర్థం అన్నమాట. దుర్జనుల్ని హింసించడం, సజ్జనుల్ని రక్షించడం ఈ సింహం చేసేటటువంటి ముఖ్యమైనటువంటి పని. కనుక స్వామి సింహమయ్యాడు, నరసింహమయ్యాడు. శ్రీ విష్ణు సహస్రనామావళిలో 768వ నామం పరిశీలన చేసినట్లయితే చతుర్గతి అనేది ఉంటుంది. 4 విధాలైనటువంటి గతులు అంటే నడకలు కలవాడు అనే అర్థాలు పెద్దలు వివరించారు. ఆ నడకలు గజ, సింహ, శార్దూల, వృషభ గతులన్నమాట. ఈ గతి భేదాలు శ్రీరంగంలో శ్రీరంగనాథుని ఉత్సవాల్లో చూడవచ్చు. శ్రీరాముణ్ణి వాల్మీకి పురుషర్షభ, రామ శార్దూలం, మత్తమాతంగగామినం, సింహ విక్రాంతగామినం అని వృషభ, శార్దూల, గజ, సింహ విశేషాలతో పేర్కొన్నారు. అంతేగాక శ్రీరామచంద్రుడు సింహేంద్ర మధ్యమముడు, అంటే సింహం వంటి నడుము కలిగినటువంటి వాడు. నడుం సన్నగా ఉండడం లంఘన శక్తికి, సౌందర్యానికి కూడా దృష్టాంతం. అందుకే పురుష శ్రేష్ఠుడయ్యాడు. ఇప్పటికి కూడా మనం గమనించవచ్చు, పురుషుడు అంటేనే ఆ శరీర సౌష్ఠవం సహజంగానే చేసేటటువంటి వృత్తిని బట్టి, చేసేటటువంటి విధి విధానాలను బట్టి ఆచరణాత్మకమైనటువంటి ఆ శరీరం దానంతటదే సిద్ధపడి ఉండేదన్నమాట. అందుకనే సింహం వంటి నడుముతో విశాలమైనటువంటి వక్షస్థలంతో విరాజిల్లేటటువంటి వారు. కనుకనే లంఘన శక్తికి, సౌందర్యానికి కూడా దృష్టాంతంగా ఉంటుందన్నమాట. శ్రీవారు సింహ సంహనుడు అంటే సర్వాంగ సుందరుడు అని అర్థం. సర్వావయవ సౌందర్య సంపద సర్వచేతసాం అన్నారు కదా స్వామివారిని. అందువలన కూడా స్వామివారికి సింహవాహనత్వం సార్థకం. భగవంతుడు చక్రవర్తులు కూర్చునే ఆసనం సింహాసనం. సింహముఖం ఏర్పరిచినటువంటి స్వర్ణమయమైనటువంటి ఉన్నత పీఠం. కనుక సింహవాహనం సింహాసనాసీనుడైనటువంటి శ్రీవారి రాజాధిరాజ పరమేశ్వర తత్వాన్ని నిరూపిస్తూ ఉన్నది. ఆలయ ముఖ మండప స్తంభాలపై సింహముఖాలు ఉండటం ఆలయ శిల్పకళలో ఒక విశేషం. అందుకనే చేతులు 2 పైకిగా ఉన్నట్లుగా, కోరలు భయంకరంగా చాపుతూ ఉన్నట్లుగా, నోరు విశాలంగా తెరచి ఉన్నట్లుగా మనం ఆ శరభ సదృశాన్ని చూస్తూ ఉంటాం. గోపురాల మీదుగాను, రథాల మీదుగాను, పెద్ద పెద్ద స్తంభాల మీదుగాను ప్రతి ఆలయంలోనూ విశేషవంతమైనటువంటి ఈ శరభం అంటే శ్రేష్టమైనటువంటి సింహము అని అర్థం శరభము అంటే. కాబట్టి ఎక్కడ చూసినా సరే, ఏ రథాల్లో చూసినా, ఏ వాహనాల్లో చూసినా, తర్వాత ఏ యొక్క గోపురాల్లో చూసినా కూడా ఈ సింహం ఎంతో గొప్ప పరాక్రమశాలిగా కనిపిస్తూ ఉంటుందన్నమాట. అది వైవిధ్యమైనటువంటి ఒక గొప్ప తర్క చింతనకు అది ఒక ప్రతీకగా నిలిచి ఉంటుందన్నమాట. అందుకనే
భగవంతుడు చక్రవర్తులు కూర్చునే ఆసనం సింహాసనం. సింహముఖం ఏర్పరిచినటువంటి స్వర్ణమయమైనటువంటి ఉన్నత పీఠం కనుక సింహవాహనం సింహాసనాసీనుడైనటువంటి రాజావారు స్వామివారు దివ్యంగా వెలుగుతూ ఉన్నారు. చూశారా, విద్యుద్దీప కాంతులతో స్వామివారిని ఎంత దేదీప్యమానంగా వెలుగొందేటట్లుగా అలనాడు అయోధ్యానగరంలో ఎంతటి రాజాధికారంతో వెలిగిపోయారో ఒక్కసారిగా రామచంద్రమూర్తిని మనం దర్శించినట్లయితే అలనాటి ఆదర్శమే ఇలనాడు వచ్చింది కదా అని అనుకుంటాం మనం అందరం కూడా. కనుక తిరుప్పావైలోని మొదటి పాసురంలో బాలకృష్ణుణ్ణి యశోదై ఇలంగజం యశోద యొక్క కిశోరసింహం అని గోదాదేవి నుతించింది. ఆ కిశోరసింహం మనందరినీ కూడా ఏ ఆపద రాకుండా రక్షిస్తుందని నిర్ణయించింది గోదాదేవి. రుక్మిణీదేవి రాజన్యానేక సింహ అని పురుష సింహమా అని పేర్కొంటుంది. అంతేకాదు సింహము పాలి సొమ్ము గోమాయువు గోరుచందమున ఆ అధమాధముండెరుగా అద్భుతమైన భగవత్ ప్రతాపమున్ అని సందేశం పంపిందనమాట. అంటే భారతంలో భీష్ముడు చేసినటువంటి కృష్ణ స్తుతిలో కుప్పించియగసిన అనే పద్యంలో కరికి లంఘించు సింహంబుకరని అని అంటూ స్వామిని సింహంతో పోల్చడమేగాక లంఘించే విధానంలో సింహం యొక్క పద్ధతిని పేర్కొనడము జరిగిందనమాట. ఆ యొక్క భారతంలోని ఆ పద్యాన్ని ఒక్కసారి భారత జాతి మొత్తం కూడా ఆంధ్రీయులు మొత్తం కూడా ఆ యొక్క పద్యాన్ని ఎంతగా జీర్ణం చేసుకున్న వాళ్ళంటే అది మన పౌరాణికంలో ఉన్నటువంటి గొప్పతనం అన్నమాట. కనుక లంఘన శక్తికి సింహం పేరుగాంచినటువంటి ఒక పరాక్రమవంతమైనటువంటి జంతువు అన్నమాట. యోగశాస్త్రంలో కూడా సింహం వాహన శక్తికి శీఘ్ర గమన శక్తికి ఆదర్శంగా భావిస్తారు. భక్తుడు సింహం వంటి బల పరాక్రమాలు కలిగితే భగవంతుడు వానిపై రక్షకుడిగా ఉండి అనుగ్రహిస్తాడనేది ఈ సింహవాహనంపై వచ్చే స్వామి దర్శనంగా భావించాలి. శ్రీవారి ఆలయంలో యోగ నరసింహుడు యోగముద్రలో ఉన్నాడు. తిరుమల దారిలో లక్ష్మీ నరసింహుడై ఉన్నాడు. జ్యోతిష్శాస్త్రంలో సింహరాశి ఉంది కదా, దీనికి అధిపతి రవి. జై శ్రీరామ్. రామ రామ భద్ర రవివంశ రాఘవ రామ రామ భద్ర రవివంశ రాఘవ ఏమి అరుదిది నీకింతటి వానికి ఏమి అరుదిది నీకింతటి వానికి రామ రామ భద్ర రవివంశ రాఘవ నాడు రావణు తలలు నరకినలావరివి నేడు నా పాపములు ఖండించరాదా నాడు రావణు తలలు నరకినలావరివి నేడు నా పాపములు ఖండించరాదా వాడి ప్రతాపము తోడా వారిది గట్టిన నాటి వాడవు వాడి ప్రతాపము తోడా వారిది గట్టిన నాటి వాడవు ఇట్టే నా మనోవార్తి కట్టరాదా రామ రామ భద్ర రవివంశ రాఘవ రామ రామ భద్ర రవి
కుంభకర్ణాది దైత్యుల గెలిచితివి కినిసి నా ఇంద్రియాల గెలువరాదా తనిసి కుంభకర్ణాది దైత్యుల గెలిచితివి కినిసి నా ఇంద్రియాల గెలువరాదా ఎనసి హరుని విల్లు ఎక్కుపెట్టి వంచితివి ఎనసి హరుని విల్లు ఎక్కుపెట్టి వంచితివి ఘనమునా దుర్గుణము కడువంచరాదా రామ రామ భద్ర రవివంశ రాఘవా రామ రామ భద్ర రవివంశ రాఘవా సరుస విభీషణుడు శరణంటే కాచితివి గరిమ నే శరణంటి కావరాదా సరుస విభీషణుడు శరణంటే కాచితివి గరిమ నే శరణంటి కావరాదా తొరలి శ్రీ వెంకటేశ దొడ్డు గొంచమెంచనేలా తొరలి శ్రీ వెంకటేశ దొడ్డు గొంచమెంచనేలా 20 లోకహితానకు ఏదైనా శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామవరాననే. జయ శ్రీరామ్. జ్యోతిశాస్త్రంలో సింహరాశి అనేటటువంటి దివ్యమైన రాశి ఒకటి ఉంది కదా, దీనికి అధిపతి రవి. సింహరాశిలో జన్మించినటువంటి వాళ్ళు గొప్ప ప్రతిభావంతులు అవుతారు, కార్యశీలురు, స్వతంత్ర భావాలు కలవాళ్ళు అవుతారని ప్రతీతి. ఎంత క్షాత్రమో అంత క్షమాగుణము కలిగి ఉంటారు, బాధ్యత గల కార్యాలు చక్కగా నిర్వర్తిస్తారు. ఈ రాశి అగ్నితత్వం కలిగి రవిచే పాలింపబడుతుందన్నమాట. ఈ రాశి వాళ్ళు నాయకులుగా, పరిపాలకులుగా ఉంటారు కూడా. తమకంటూ ప్రత్యేకతను సంపాదించుకుంటారు. ఈ లక్షణాలన్నీ కూడా స్వామివారి మయం. స్వామివారి యందున్నాయి ఆ లక్షణాలన్నీ కూడా. కనుక సింహరాశికి చెందిన సింహాన్ని వాహనంగా పొంది భక్తుల్ని అనుగ్రహించడం ఎంతో సమంజసం. అందుకనే కోదండరాముడు, ఒంటిమిట్ట కోదండరాముడు స్వామివారు ఎంతగా దేదీప్యమానంగా వెలుగుతూ ఉన్నారో చూసారా. ఆ విల్లంబులు ధరించి సింహవాహనం మీద ఎంత దేదీప్యమానంగా, ఎంత పరాక్రమవంతునిగా కనిపిస్తున్నారో చూసాడా. ఎందుకు అంతటి పరాక్రమం ఇప్పుడు అవసరమా అంటే ఇప్పుడే అవసరం. ఎందుకంటే సనాతన ధర్మాన్ని రక్షించడానికి శ్రీరామచంద్రుని యొక్క గుణాలను దేశవ్యాప్తం కాదు కదా, ప్రపంచీకరణం చేయడానికి స్వామివారంతటి వారే రావాలి, లేదంటే స్వామివారే స్వయంగా దిగి రావాలి. స్వామివారి గురించి చెప్పాలంటే స్వామివారి నామానికి సంకేతమైనటువంటి హనుమంతుల వారు ఏ విధంగా ధీశక్తివంతుడై, వీర్యశక్తివంతుడై, తేజోవంతుడై ఓజస్సుతో ఆ పరాక్రమాన్ని నిరూపించాడో మళ్ళీ ఇప్పుడు అదే సమయం రానే వచ్చిందనమాట. కనుక రామచంద్రుని యొక్క గుణగణాలను పొగిడేటటువంటి భక్తుడు, అది ప్రపంచీకరణం చేసేటటువంటి భక్తుడు ఇప్పుడు అవసరం. సనాతన ధర్మానికి ఆత్మ వంటి వాడు రాముడు. అలాంటి రామచంద్రమూర్తిని గురించి ఎంత మాత్రం చేత మనం ఎంత గొప్ప అవకాశం ఉన్నా సరే దాన్ని గొప్ప అవకాశంగా భావించాలి. ఎంత చిన్న అవకాశం ఉన్నా సరే దాన్ని గొప్ప అవకాశంగా భావించి అవకాశం ఉన్న ప్రతి చోట కూడా రామచంద్రుని యొక్క దివ్యత్వాన్ని, పరాక్రమతత్వాన్ని, సత్యవాక్ పరిపాలనను, తర్వాత ధర్మనిష్టను, ఆయన యొక్క ఔదార్యాన్ని, గుణ విశేషాదులన్నింటినీ కూడా ఎప్పటికప్పుడు తెలియజేస్తూ ఉండాలి. అది మన తక్షణ కర్తవ్యం. ఎందుకంటే దేశమానకాల పరిస్థితులను బట్టి కొన్నిసార్లు మనం చెప్పి చేయాలి, కొన్నిసార్లు మనమే
అందులోకి దిగి రంగప్రవేశం చేసి ఆమోదపరచాలన్నమాట. కాబట్టి మన ధర్మానికి ఒక ఆత్మ వంటి వాడు శ్రీరామచంద్రుడు. కావున ధర్మానికి ప్రతిరూపమైనటువంటి రామో విగ్రహవాన్ ధర్మ అన్నట్లుగా రామచంద్రుల వారి యొక్క దివ్యమైనటువంటి గుణాలను పొగడడానికి ఒక జన్మ సరిపోదు కదా. మరి త్యాగరాజస్వామి ఎన్నిసార్లు ఎన్ని రకాలుగా స్వామివారిని ఆ అయ్యవారు ఎంతగా పొగిడారు అసలు. అందుకనే త్యాగయ్య త్యాగయ్య. ఎందుకు త్యాగయ్య అనే పేరు వచ్చిందంటే అన్నిట్లోనూ త్యాగ స్వరూపం. అందుకనే ఉంచవృత్తి చేసుకుంటూ కూడా ఏ రోజు వచ్చినటువంటి ఆ భిక్షును ఆ రోజునే పూర్తి చేసి మరుసటి రోజుకంటూ దాచుకోకుండా ఆ రోజే పూర్తి చేసేటటువంటి వాడు త్యాగరాజు స్వామి. అందుకనే ఆయన అంటాడు, నిధి చాలా సుఖమా, రాముని సన్నిధి చాలా సుఖమా అని. కావున మనం కూడా అలాంటి ఆదర్శాలతో రామచంద్రుని కీర్తించే ప్రయత్నం చేయాలి. కనుక మురుగరాజు సింహం. అల్వార్లు చెప్తారు, రాజ లక్షణాలకు సంకేతంగా, పరాక్రమానికి సంకేతంగా, ఆసన విశిష్టత తెలిపే సందర్భాలలో సింహాసనం వంటి వాడు పదాల్ని ఉపయోగిస్తూ ఉంటాం. సింహం ఆసనంగా ఎట్లో వాహనంగా కూడా అట్లే అన్నమాట. ఉగ్రమూర్తుల్లో సింహం వాహనంగా ఇతర ఆగమాల్లో కూడా ఉందన్నమాట. అందుకనే తిరుమంగై ఆళ్వారు పెరియ తిరుమలిలో పొంగి పోరున హిరణ్యకశిపుడు భయపడగా వాని శరీరాన్ని చీల్చివేసి 1000 భుజాలు లేచి ఆడ పచ్చని కన్నులు 2 నిప్పులు గ్రక్క కోరలతో పెద్ద నోట నృసింహ రూపంలో వచ్చేవాడు చిత్రకూటంలో ఉన్నాడు అని హిరణ్యకశిపుని సంహరించిన నారసింహుణ్ణి అల్వార్లు భావించారు. నారసింహమూర్తిని భావించిన ఈ పాసురం వలనే తిరువాయుమొలిలో నమ్మాల్వారులు అడియాడి అకం కరైందులో నరసింహావతార ప్రశస్తి చేశారన్నమాట. ఈ ప్రశస్తిని సింహ ప్రాశస్త్యాన్ని గ్రహించి సింహాన్ని వాహన సేవగా పూర్వాచార్యులు భావించారన్నమాట. అందుకనే అన్నమాచార్యుల వారు వివిధ నరసింహమూర్తుల్ని కీర్తించారు. కానీ విశేషించి సింహవాహన ప్రసక్తి మాత్రం ఎన్నోసార్లు చేయలేదు. కానీ ఆ నరసింహమూర్తి గురించి చేసినటువంటి అనేక కీర్తనలు మనం గ్రహించవచ్చు అన్నమాట. వాటిల్లో జయ జయ నృసింహ సర్వేశ భయహర వీరా ప్రహ్లాద వరద జయ జయ నృసింహ సర్వేశ అనేటటువంటి సంస్కృత సంకీర్తన, మరియు వేదములే నీ నివాసమట విమల నారసింహ అనేటటువంటి సంకీర్తన, పాలనేత్రానలం అనేటటువంటి సంకీర్తన. ఇలా చూసుకుంటే అన్నమాచార్యులు వారు కూడా ఎన్నో ప్రయోగాలు ఆ నరసింహమూర్తి గురించి రాసినటువంటి ఆ కీర్తనలు ఎన్నో మనం గ్రహించవచ్చు అన్నమాట. కావున బ్రహ్మాండ పురాణంలోని 11వ అధ్యాయంలో సింహాదుడనే రాక్షసుడు యజ్ఞయాగాదులు నాశనం చేస్తూ బ్రాహ్మణుల్ని దేవతల్ని బాధిస్తున్నాడని శ్రీనివాసుని ప్రార్థిస్తారు. స్వామి, మీరందరూ బ్రాహ్మణ వేషంతో చోళ చక్రవర్తి వద్దకు వెళ్ళి మీ బాధలు వివరించండి, అతని ద్వారా మీ ఆశయం నెరవేరుతుందని సూచించాడు. అందరూ వెళ్ళి చక్రవర్తిని ప్రార్థించారు. రాజు సరే అని సింహాదుని చంపే ఉపాయం తెలుసుకోవడం కోసం వెంకటాచలంలో ఉన్న శ్రీనివాసుని వద్దకు వస్తాడు. రాక్షస సంహారానికై శ్రీనివాసుడు తన పంచాయుధాలను చక్రవర్తికి ఇచ్చాడు. రాజు వాటిల్ని ధరించాడు. సింహాదునితో యుద్ధం చేయడానికి చక్రవర్తి కిరాత రూపంతో వెళ్ళాడనమాట. పాపనాశన తీర్థ సమీపంలో చక్రవర్తి సింహాదులకు మహాయుద్ధం జరిగింది. యుద్ధంలో వాయుదేవుడు రాజుకు సుదర్శన మంత్రాన్ని ఉపదేశించాడు. చక్రాయుధంతో చక్రవర్తి సింహాదుని శిరస్సు ఖండించాడు. ఇలా సింహాదుని సంహరింపజేసినందుకు గుర్తుగా కూడా స్వామి సింహవాహనాన్ని అధిష్ఠించాడని భావించవచ్చు. అక్కడ నుంచి మొదలవుతుంది ఈ ప్రస్తావన. కావున ఇలా దుష్ట శిక్షణ శిష్ట రక్షణ విషయంలో సర్వదా అప్రమత్తంగా ఉంటానని సూచించడం సింహవాహన విశేషం అన్నమాట. కావున ఈనాడు కోదండరామస్వామి సింహవాహనారూఢుడై భక్తుల నడుమ ఎంతో ఆదరించేటటువంటి స్వభావం కలిగినటువంటి వానికి లోకం కూడా ఒక కుటుంబం లాంటిదే కదా. కావున లోకమంతా కూడా స్వామివారికి ఒక కుటుంబం. అందులో ఒక పెద్ద దిక్కుగా ప్రభువు యొక్క పాలన ఏ విధంగా ఉండాలో పరిపాలన చేసి మరీ చూపించినటువంటి ప్రభువే మన కళ్ళ ముందు కనిపిస్తూ ఉన్నటువంటి సీతారామ లక్ష్మణ సహితమైనటువంటి రామచంద్రుడు. సీతాలక్ష్మణ సహితంగా
స్వామివారు కదిలి వస్తూ ఉంటే ఆ సింహవాహనం చూశారా, ఎంత చూడముచ్చటగా ఉన్నదో. జై శ్రీరామ్. రామచంద్రుడితడు రఘువీరుడు, రామచంద్రుడితడు రఘువీరుడు, కామిత ఫలములియగలిగే నిందరికి రామచంద్రుడితడు రఘువీరుడు, కామిత ఫలములియగలిగే నిందరికి రామచంద్రుడితడు రఘువీరుడు. గౌతము భార్యా పాలిటి కామధేను వితడు, ఘాతల కౌశికు పాలి కల్పవృక్షము, గౌతము భార్యా పాలిటి కామధేను వితడు, ఘాతల కౌశికు పాలి కల్పవృక్షము, సీతాదేవి పాలిటి చింతామణి ఇతడు, సీతాదేవి పాలిటి చింతామణి ఇతడు, ఈతడు దాసుల పాలి ఇహ పరదైవము రామచంద్రుడితడు రఘువీరుడు, కామిత ఫలములియగలిగే నిందరికి రామచంద్రుడితడు రఘువీరుడు. పరగ సుగ్రీవు పాలి పరమ బంధుడితడు, పరగ సుగ్రీవు పాలి పరమ బంధుడితడు, సరి హనుమంతు పాలి సామ్రాజ్యము, నిరతి విభీషణు పాలి నిధానము, నిరతి విభీషణు పాలి నిధానము, గారిమ జనకు పాలి ఘన పారిజాతము రామచంద్రుడితడు రఘువీరుడు, కామిత ఫలములియగలిగే నిందరికి రామచంద్రుడితడు రఘువీరుడు. తలప శబరి పాలి తత్వపు రహస్యము, అలరి గుహుని పాలి ఆది మూలము, తలప శబరి పాలి తత్వపు రహస్యము, అలరి గుహుని పాలి ఆది మూలము, కలడన్న వారి పాలి కన్నులెదుటే మూరితి, కలడన్న వారి పాలి కన్నులెదుటే మూరితి, వెలయ శ్రీ వెంకటాద్రి విభుడితడు రామచంద్రుడితడు రఘువీరుడు, రామచంద్రుడితడు రఘువీరుడు, కామిత ఫలములియగలిగే నిందరికి రామచంద్రుడితడు రఘువీరుడు. రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేదసే,
రఘునాథాయ నాదాయ సీతాయ పతయే నమః. సింహవాహనారూఢుడైనటువంటి పరమాత్మ రామచంద్రమూర్తి, ఒంటిమిట్ట కోదండ రామచంద్రమూర్తి దేదీప్యమానంగా వెలుగుతూ సేవలు అందుకుంటూ ఉన్నారు. సింహవాహనారూఢుడు అనే చెప్పే విషయంలోనే ఎంత గొప్ప గాంభీర్యమైనటువంటి శబ్దమో మనం గ్రహించాలి. స్వామివారు అసలే ఒక పరాక్రమవంతమైనటువంటి సింహం. అందుకే కౌసల్య సుప్రజ రామాపూర్వ సంధ్యా ప్రవర్తతే అని చెబుతూ ఉత్తిష్ట నరశార్ధూల కర్తవ్యం దైవమాన్వితం అంటారు కదా. నరశార్ధూలం అంటే పెద్ద పులి వంటివాడు, సింహం వంటివాడు అనే అర్థాలతో మనం గ్రహించినట్లయితే, నరులలో పెద్ద పులి వంటివాడా, సమయం ఆసన్నమైనది, నిద్రలే ఉత్తిష్టంతో జాగృతావస్థలో ఉండుము. అందుకనే జాగృతావస్థకు ప్రతీకగా ఉన్నటువంటిది సింహము అని మనం గ్రహించాలి. అందుకనే ఋగ్వేదంలో ఒక విషయం ఉంటుంది, జాగృతావస్థలో ఉన్నవాడే ఇంకొకరిని జాగృతపరచగలడు. నిద్రపోయేటటువంటి వాడు ఇంకొక నిద్రపోయేవాడిని ఎలా నిద్ర లేపుతాడు అనేది మనం గ్రహించాలి. అందుకనే జాగృతావస్థలో ఉన్నటువంటి వాడే ఇంకొకరిని జాగృతపరచగలడు. కావున సింహం వంటి పరాక్రమం కలిగినటువంటి స్వామి ఈరోజు ఇంకొక సింహాన్ని ఎక్కి మన మీదకు మన దయాకరుణాన్ని కురిపించడానికి మన మీదుగా వస్తూ ఉన్నారు. అంటే మన హృదయాలలో సింహమే కానీ అది ఓదార్పునిచ్చేటటువంటి నరసింహము. కావున ప్రహ్లాదునికి ఏ విధంగా అది దేవతలను సైతం గడగడలాడించేటటువంటి స్వరూపం అయినప్పటికీ కూడా ప్రహ్లాదుని విషయంలో ఎలా ఉన్నది, ఆ నరసింహ రూపం యొక్క తత్వం అంత దేవతలను సైతం రాక్షసులను సైతం గడగడలాడించినటువంటి ఆ స్వరూపం ప్రహ్లాదుని విషయంలో ఏమున్నదో అదే ఇక్కడ భక్తాదులందరి పట్ల స్వామివారి యొక్క దయ కుమ్మరించబడుతూ ఉన్నదనమాట. అందుకనే ఇట్లు దానవేంద్రుండు పరిగృహ్యమాన వైరుండును, వైరానుబంధ జాజ్వల్యమాన రోషానలుండును, రోషానల జగన్యమాన విజ్ఞాన వినయుండును, వినయ గాంభీర్య ధైర్య జేగీయమాన హృదయుండును, హృదయ చాంచల్యమాన తామసుండును, తామసగుణ చంక్రమ్యమాన స్థైరుండునునై విశ్రంబంబున హుంకరించి బాలుని ధిక్కరించి హరిని ఇందు చూపుమని కనకమణిమయ కంకణ క్రేంకార శబ్దపూర్వకంబుగా దిగ్దంతి దంత భేదన పాటో ప్రశస్తంబగు హస్తంబున సభామండప స్తంభము వ్రేసిన వ్రేటుతోడన దశ దిశలను మినుగురులు చెదర చిటిలి పెటిలిబడి బొంబజ్జమానంబగు మహాస్తంభంబు వలన ప్రళయవేళ సంభూత సప్త స్కంద బంధుర సమీకరణ సంఘటిత ఘోర జోకుష్యమాన మహావలాక వర్గ నిర్గత నిబ చట చట స్ఫుట స్ఫుటధ్వని ప్రముఖ భయంకరారావు పుంజంబులు జన్యన్యమానముల ఎగసి ఆకాశ కుహరాంతరాలంబు నిరవకాశంబు చేసి నిండినన్ పట్టుజాలక దోదూయమాన హృదయంబులై పరవశంబులై పితామహ మహేంద్ర వరుణ వాయు సికి ప్రముఖ చరాచర జంతుజాలంబులతోడ బ్రహ్మాండ కటాహములై పరిస్ఫోటితంబుగా అన్నట్లుగా నరసింహమూర్తి ఏ విధంగా అయితే ఒక విజృంభణగా ప్రకాశవంతంగా దిక్కులు పిక్కటిల్ల రీతిగా స్వామి ప్రకటితమయ్యాడు తనంతట తానుగా, అంటే ఇదిగో ఆ నరసింహమూర్తి తత్వం ఇప్పుడు మనకు గోచరిస్తూ ఉన్నది. కావున పరాక్రమశాలి అయినటువంటి ఉన్నతోన్నతమైనటువంటి ఆశయాలు కలిగినటువంటి వాడే సింహానికి ప్రతీకగా ఉంటాడని దీని అర్థం. మనకు కూడా కోరికలు ఉంటాయి, ఆ కోరికలు సంకల్పంగా మారాలి కదా. సంకల్పాలన్నీ కూడా వజ్ర సంకల్పాలుగా మారి సింహం యొక్క పరాక్రమం ఏ విధంగా ఉందో ఆ యొక్క పరాక్రమంతో జీవించాలి. అందుకనే ఛత్రపతి శివాజీని కూడా హైందవ సింహం అంటూ ఉంటారు. హైందవ సింహము అంటే హిందుత్వాన్ని సనాతన ధర్మాన్ని రక్షించేటటువంటి సింహస్వరూపమే అని అర్థం అన్నమాట. కనుక దేదీప్యమానంగా తన రాజ్యాన్ని తాను రక్షించుకుంటాడు పురుషోత్తముడు. కనుకనే తన అంశతోనే పుడుతూ ఉంటారు అనేకం. కనుక రాముణ్ణి ఆరాధిస్తే మనకు రాముని గుణాలే అబ్బుతాయి అన్నమాట. అందుకనే కృష్ణుని ఆరాధిస్తే కృష్ణుని యొక్క ఔదార్యము, కృష్ణుని యొక్క గుణాలే మనకు అబ్బుతాయి. ఇందులో ఎలాంటి సందేహము లేదు. కావున రామచంద్రుని యొక్క బాటను, రామచంద్రుని యొక్క ఆచరణను కలిగి ఉండాలని చిన్న వయసులో, అందుకే చిన్నపిల్లలకు కృష్ణుని వేషము, రాముని వేషము వేస్తూ ఉంటారు ఆ వేషధారణలో. ఎందుకంటే అలా వేషాలు వేస్తూ 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 ఒకానొక దశలో ఆ రామచంద్రుని యొక్క గుణాలు కానీ శ్రీకృష్ణుని యొక్క గుణాలు కానీ వచ్చి లోక కళ్యాణకారకంగా ఏ విధంగా ఉపయోగపడతాయో అనేటటువంటి దీర్ఘమైనటువంటి స్వలాభాలోచనలతో చేసేటటువంటి వారు తల్లిదండ్రులు. కావున మనం కూడా అది గ్రహించినట్లయితే అలనాడు శ్రీకృష్ణుడు చిన్ని కృష్ణుడై చిన్ని బాలుడై
గోవులను గోపాలకులను ఏ విధంగా అయితే కొండని ఎత్తి గొడుగ్గా పట్టి రక్షించాడో, పరహితమైన కార్యమతి భారముతోడిది అయిన పూను సత్పురుషుడు లోకములు పగడ పూర్వమునందకరాల వర్షం కురియగా చొచ్చినన్ కదిసి గొబ్బున గోజన రక్షణార్థమై గిరినొక కేల ఎత్తైనట కృష్ణుడు చిత్రము భాతిభాస్కర అన్నట్లుగా లోకులకు హితాన్ని కలిగించే పని మంచివాడు ఎంత కష్టమైనా సరే పూనుకుంటాడు. అలా పూనుకుని ఊరికి అట్లా వదిలేడు. వాళ్ళకు ఏమేమి చేయవలనో అదంతా కూడా స్వామివారే స్వీకరించి మరీ చేస్తాడనమాట. కావున ఆ గోవులను గోపాలకులను రక్షించడానికి కృష్ణుడు కొండనే ఎత్తి గొడుగ్గా పట్టినట్లుగా రామచంద్రమూర్తి సైతం చిన్న వయసులోనే ఎన్నో రకాలైనటువంటి లీలల విశేషాలు చేసి లోక కళ్యాణకారకమైనటువంటి ఆ తాటక వధ దగ్గర నుంచి, ఆ యజ్ఞాలను రక్షించే విషయం దగ్గర నుంచి, రాక్షసులను సంహరించే విషయం దగ్గర నుంచి, మునులను ఋషులను వారు చేసేటటువంటి కైంకర్యాలను యజ్ఞాలను హోమాలను వాటికి రక్షణగా నిలిచినటువంటి సింహ పరాక్రమ సదృశ రూపమే రామచంద్రమూర్తి. అందుకనే రాముడు అంటేనే అదొక భాగవతులందరికీ కూడా, భారతదేశంలో ఉన్న వాళ్ళందరికీ కూడా రాముడు అంటేనే అది ఒక హృదయ పీఠాన్ని అధిష్ఠించినటువంటి ఒక చక్రవర్తికి ఉండేటటువంటి స్థానం. అందుకనే రామ రామ అనేటటువంటి దివ్యమైన 2 అక్షరాల నామాన్ని ఒక మంత్రంగా మలుచుకొని 96 కోట్ల సార్లు త్యాగరాజస్వాముల వారు జపించి 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 ఆ యొక్క దివ్య లీలాపురుషుడైనటువంటి మనోహరుడైనటువంటి జగద్గురు తత్వంతో ఉన్నటువంటి రామచంద్రమూర్తి అనుగ్రహం కలిగిస్తాడనమాట. ఆ అనుగ్రహ మాత్రం చేతనే త్యాగరాజస్వాముల వారు అనేక కృతులు రామచంద్రుని పైన రాయడం జరుగుతుందన్నమాట. ఆ పాడడం అప్రయత్నంగానే. అందుకనే త్యాగరాజస్వామి రచించినటువంటి ఆ రచనా శైలిని ఏమంటారు అంటే త్యాగోపనిషత్ అంటారనమాట. అంటే రామోపనిషత్ అనేలాగా రాముని యొక్క కీర్తనలు కృతులను ఎక్కువగా ఆయన ప్రతిపాదించాడు కాబట్టి నిజ జీవితంలో, కాబట్టి అది త్యాగోపనిషత్ అనేటటువంటి మాటతో పిలుస్తారనమాట. కావున రామచంద్రమూర్తి అనేక రకాలుగా దర్శనమిస్తూ ఉంటాడు. ఎప్పుడూ కూడా మనం గ్రహించాలి. సున్నితమైనటువంటి సాత్విక గుణాలకు రాజు కాబట్టి మనం దాన్ని గ్రహిస్తూ ఉంటే చాలు. జై శ్రీరామ్. దీన రక్షకుడఖిల వినుతుడు దేవదేవుడు రాముడు జానకి పతి కొలువుడి. దీన రక్షకుడఖిల వినుతుడు దేవదేవుడు రాముడు జానకి పతి కొలువుడి. ఘన సమర విజయుడు రాముడు దీన రక్షకుడఖిల వినుతుడు దేవదేవుడు రాముడు. అరుణి తారక బ్రహ్మ మంత్రమై అమరినత్తము రాముడు సురలగాచి అసురుల నడచిన సూర్యకులజుడు రాముడు. అరుణి తారక బ్రహ్మ మంత్రమై అమరినత్తము రాముడు సురలగాచి అసురుల నడచిన సూర్యకులజుడు రాముడు. సరయునందును మూర్తి చూరలు జనుల కొసగడి రాముడు. సరయునందును మూర్తి చూరలు జనుల కొసగడి రాముడు. హరి ఈతడు హరి విరుచుల కాది పురుషుడు రాముడు. హరి ఈతడు హరి విరుచుల కాది పురుషుడు రాముడు. దీన రక్షకుడఖిల వినుతుడు దేవదేవుడు రాముడు జానకి పతి కొలువుడి. ఘన సమర విజయుడు రాముడు దీన రక్షకుడఖిల వినుతుడు దేవదేవుడు రాముడు.
బలిమి మించిన దైవికమ్ముతో భక్త సులభుడు రాముడు నిలిచి తన సరిలేని వేలుపు నిగమవంజుడు రాముడు బలిమి మించిన దైవికమ్ముతో భక్త సులభుడు రాముడు నిలిచి తన సరిలేని వేలుపు నిగమవంజుడు రాముడు మెలుపు శ్రీ వెంకటగిరీంద్రము మీది దేవుడు రాముడు మెలుపు శ్రీ వెంకటగిరీంద్రము మీది దేవుడు రాముడు వెలసెవా విలిపాటి లోపలి వీర విజయుడు రాముడు వెలసెవా విలిపాటి లోపలి వీర విజయుడు రాముడు దీన రక్షకుడఖిల వినుతుడు దేవదేవుడు రాముడు జానకి పతి కొలువుడి ఘన సమర విజయుడు రాముడు దీన రక్షకుడఖిల వినుతుడు దేవదేవుడు రాముడు శ్రీరామ జయ రామ జయ జయ రామ శ్రీరామ జయ రామ జయ జయ రామ శ్రీరామ జయ రామ జయ జయ రామ హే రామ జై శ్రీరామ్. శ్రీరామచంద్రమూర్తికి జై. అనేక రకాలుగా దుష్ట శిక్షణ శిష్టరక్షణ విషయంలో సర్వదా అప్రమత్తంగా ఉంటాడు స్వామివారు. సింహవాహన విశేషం ఈ సింహాదవధా సందర్భంలోనే వధానంతరం శ్రీనివాసుడు చోళరాజును అనుగ్రహించి అలనాడు ఏ రకంగా చూశాడో మనకు తెలుసు. రాజా, నీవు యుద్ధాల్లో జయాన్ని కోరి ప్రార్థించగానే ఈ పంచాయుధాలు నీ వద్దకు వచ్చి నీకు సహాయం చేస్తాయని, ఓ పంచాయుధాలారా, మీరందరూ కూడా ఈ రాజుకు అవసరమైనప్పుడు అతడు కోరిన సహాయం చేస్తూ మీ స్థలాల్లో ఉండండి. మీ తీర్థాల్లో స్నానం చేసిన వాళ్లకు నా సాయుధ్యం ఇస్తూ నాయందు మీ చిత్తాన్ని సంలగ్నం చేసి విహరించండి. మిమ్మల్ని ఈ రాజుకిచ్చి నా సాయుధ్యం కూడా ఇచ్చాను. మీరు వెంటనే నా వద్దకు మరలి వచ్చి నేనిచ్చిన సాయుధ్యాన్ని చెడగొట్టవద్దు. నేను సంకల్పించినప్పుడు మాత్రమే నా వద్దకు వచ్చి పోతూ ఉండండి. నేనందరికీ శంఖచక్రాదులు లేకుండానే కొంతకాలం వరకు దర్శనమిస్తూ ఉంటాను కదా. ఆ తర్వాత ఏదో ఒక కారణంగా కలియుగంలో ఒక పుణ్యాత్ముడు ఒక శంఖచక్రాల్ని పోలిన శంఖచక్రాల్ని చేయించి విమానాదులు నిర్మింపజేస్తాడు కదా. అందువలన అతని భక్తికి వసుని అయి అందరికీ వరాలు అభయాలు అనుగ్రహిస్తూ లోకుల సంతృప్తికై అతడిచ్చిన శంఖచక్రాలే ధరించి ప్రళయాంతం వరకు కూడా వెంకటాచలంపై ఉంటాను అని అలనాడు చెప్పాడు కదా. కనుక సింహాదరాక్షస వధ వల్ల ఇన్ని విశేషాలు మానవలోకానికి కలిగాయన్నమాట. వీటన్నింటికీ చిహ్నంగా సింహవాహనోత్సవాన్ని స్వామివారు నియమించుకున్నాడని భావించడం సముచితం. అందుకనే రామచంద్రుడు, రామభద్రుడు ఈ విధంగా ఎంతో గాంభీర్యమైనటువంటి స్వభావంతో ధర్మాన్ని రక్షించేటటువంటి వాడై సింహవాహనారూఢుడై స్వయంగా తానే కదిలి వస్తూ ఉన్నాడంటే నేటి దేశమాన కాల పరిస్థితులను బట్టి మన స్వధర్మాన్ని ఏ విధంగా రక్షించుకోవాలో స్వామివారు చెప్పకనే చెబుతూ ఉన్నాడు. శ్రేయాన్ స్వధర్మో విగుణః పరధర్మాద్మనుష్ఠితాత్ స్వధర్మే నిధనం శ్రేయః పరధర్మో భయావహః.
చక్కగా అనుష్ఠింపబడినటువంటి పరధర్మము కంటే గుణము లేకపోయినా సరే స్వధర్మం గొప్పది అని చెప్తూ ఉన్నాడు. కావున మన ధర్మాన్ని రక్షించుకునేటటువంటి స్వధర్మం మనందరి మీద ఆధారపడి ఉన్నది. కావున మనకందరికీ కూడా అండాదండ ఎప్పుడు కూడా కోదండరాముడే అని నిరూపణ చేస్తూ స్వామివారు చూశారా ఆ గోపుర నిర్మాణం ఎప్పటిదో అలనాటి గోపుర నిర్మాణం చెక్కు చెదరకుండా ఎంత సౌలభ్యపూరితంగా అటుగా వెళ్తూ ఉన్నటువంటి వాహనదారులకు, తర్వాత అటుగా వెళ్తున్నటువంటి ఆ బాటసారులకు, వాహనదారులు ఎందరో మంది చూస్తూ కూడా దివ్యంగా ఆ రోడ్డుకు పక్కనగానే ఉంటున్నటువంటి ఆ విశేషం ఎంతగానో ఉందో చూసారా. కావున మనం కడప దగ్గర నుంచి రాజంపేటకు మధ్యలో వస్తూ ఉన్న సందర్భంలో ఆ యొక్క దేదీప్యమానమైనటువంటి దివ్యమైనటువంటి ఒంటిమిట్ట కోదండరామాలయం దర్శనమిస్తూ ఉంటుంది. దేదీప్యమానమైనటువంటి వెలుగులతో, విగ్రహ సౌలభ్యమైనటువంటి కాంతులతో ఎప్పుడు కూడా దర్శనమిస్తూ ఉంటాడు రామచంద్రమూర్తి. అక్కడ హనుమంతుల వారు ఉండరు కనుక విధి విధానాలలో చెప్పుకుంటే ఒంటడు మిట్టడు అనేటటువంటి వారి ప్రాశస్త్యం వల్లనే ఒంటిమిట్ట అనే పేరు వచ్చిందని చెబుతూ ఉంటారు కథాంశాన్ని బట్టి. కావున రామచంద్రమూర్తి ధరించినటువంటి ఆ సౌలభ్యపూరితమైనటువంటి ఆ విశేషవంతమైనటువంటి ఆ ఆభరణాలను, అవి మామూలు ఆభరణాలు అంటే కాదు, దయాభరణాలు, భక్తులకు అనుగ్రహాన్ని కుమ్మరించడానికి వీలుగా కనిపిస్తూ ఉన్నటువంటి ఆభరణాలు ఏవి అంటే అవి దయాభరణాలు. కావున మనం ధరించాల్సినవి భగవంతుని యొక్క, రామచంద్రమూర్తి యొక్క దయాభరణాలను మనం ధరించాలి. కావున దయకు విశేషవంతమైనటువంటి వాడు. అందుకే ధర్మజ్ఞశ్చ కృతజ్ఞశ్చ సత్యవాక్యో దృఢవ్రతః చారిత్రేణ చ కోయుక్తః సర్వభూతేషు కోహితః అని. ఎందుకు అన్ని రకాలుగా అన్ని గుణాలు అసలు ఇంకెవరికైనా ఉన్నాయా? అన్ని విశేషవంతమైనటువంటి గుణాలు ఇంకెవరికైనా ఉన్నాయా? ఆ 16 గుణాలు ఇంకెవరికైనా ఉన్నాయా? కోన్వస్మిన్ సాంప్రతంలోకే గుణవాన్ కశ్చ వీర్యవాన్ ధర్మజ్ఞశ్చ కృతజ్ఞశ్చ సత్యవాక్యో దృఢవ్రతః చారిత్రేణ చ కోయుక్తః సర్వభూతేషు కోహితః విద్వాన్ కః సమర్థశ్చ కశ్చైక ప్రియదర్శనః ఆత్మవాన్ కో జితక్రోధో ద్యుతిమాన్ కో నసూయకః కస్య బిభ్యతి దేవాశ్చ జాతరోషస్య సంయుగే. ఈ రకమైనటువంటి గుణాలు అవకాశమున్నా సరే తప్పు చేయని గుణాలు. అసలు ఎవరికైనా సాధ్యమవుతుందా ఇది? అవకాశమున్నా తప్పు చేయని గుణం ఎంత విశేషవంతమైనటువంటి గుణమో కదా. మనమందరం కూడా ఆ ఆదర్శాన్ని అంటిపెట్టుకోవడానికి వీలుగా ఉన్నటువంటి గుణం కదా. అది ఎంత ఏ కాలానికైనా అది ఆదర్శవంతమైనటువంటి గుణమే. అవకాశాలు అందరికీ వస్తూ ఉంటాయి, కానీ అవకాశాన్ని పక్కకు నెట్టి అది ధర్మమా కాదా అని ఆలోచించి అడుగు వేయవలసి ఉంటుందన్నమాట. అది మనం రామచంద్రమూర్తి నుంచి తెలుసుకోవాలి. అందుకనే 16 గుణాలు, ఆ 16 గుణాల్లో విశేషంగా చెప్పి ఉన్నాడు. గుణవంతుడు, శక్తివంతుడు, ధర్మజ్ఞుడు, కృతజ్ఞుడు, సత్యవాక్ పాలకుడు, దృఢవ్రతుడు, సదాచార సంయుక్తుడు, సర్వభూత హితుడు, విద్వాంసుడు, సమర్థవంతుడు, ప్రియదర్శనుడు, ధైర్యవంతుడు, జితక్రోధుడు, తేజోవంతుడు, అనసూయకుడు, పరాక్రమవంతుడు. ఈ 16 విశేషవంతమైనటువంటి గుణాలే రామచంద్రుని యొక్క దివ్య గుణాలు. రామాయణం అంతా మనం చదివామంటే 24,000 శ్లోకాల్లో కూడా ఎంతో విశేషవంతమైనటువంటి గుణాలు ఇంకా బయటపడుతూనే ఉంటాయి. ఎన్ని గుణాలు, అసలు ఎన్ని సుగుణాభిరాముడు అనేది. అందుకే కదా ఆ మాట విశేషవంతంగా వాడుతూ ఉంటాం, మనం అందరం కూడా ప్రయోగిస్తూ ఉంటాం. ఎందుకంటే గుణాల కలయికే రాముడు. అందుకే సర్వజీవన సంప్రీతి పాత్రుడు, కమల నేత్రుడు, దయాసాంద్రుడు, బుద్ధియందు బృహస్పతి సముడు, కీర్తియందు దేవేంద్రుని సముడు, క్షమాగుణమున పృథివీ సముడు, సూర్యతేజుడు శ్రీ రఘురాముడు అని హనుమంతుడు సీతతో పలికే, అంజలి ఘటించి చింతన నిలిచే. ఆ విధంగా సీతా అమ్మవారికి రామచంద్రుని యొక్క గుణ విశేషాదులు ఈ విధంగా తెలియజేసిన విధానం ఎంత చక్కగా ఉంటుందో కదా. మురిసిపోయేటటువంటి సందర్భం, ప్రకృతి సైతం మురిసిపోయేటటువంటి సందర్భం కదా అది. కావున అది మనకు గుర్తు చేస్తూ ఉన్నాడు మళ్ళీ రామచంద్రమూర్తియే. కావున కనిపిస్తూ ఉన్నటువంటి ఆ సింహ రూపం హనుమంతుల వారిని సైతం పోలి ఉందిగా మనకు గమనిస్తే అలా మనకు గోచరిస్తుంది. గమనించారా? అలనాడు లంకా రాక్షసులను మట్టుపెట్టినటువంటి హనుమంతుడు కూడా దర్శనమిస్తూ ఉన్నాడు ఆ సింహవాహనంలో. కాబట్టి విశేషవంతమైనటువంటి ప్రజ్ఞ కలిగినటువంటి వాడు, నెమ్మది తత్వం కలిగినటువంటి వాడు హనుమంతుడు. కావున భక్తాగ్రేసరుడు అయ్యాడనమాట. కావున రామచంద్రుని యొక్క ప్రియమైనటువంటి
ఆత్మీయుడైనటువంటి ఒక భక్తుడు ఎవరైనా ఉన్నారంటే హనుమంతుల వారు. కావున సింహం వంటి పరాక్రమాన్ని పోలియుండి కూడా ఎక్కడ తగ్గాలో అక్కడ తగ్గాడు, ఎక్కడ తన శరీరాన్ని పెంచి పరాక్రమాన్ని చూపాలో అక్కడ చూపాడనమాట. కావున ఎప్పటికప్పుడు విశేషంగా గుణాలతో వెలుగుతూ ఉన్నటువంటి రామచంద్రమూర్తి ఎంతమందికి ఆదర్శమండి అసలు. అలాంటి దివ్య గుణ విశేషాదులన్నీ కూడా మనం ఎప్పుడూ కూడా స్మరిస్తూ ఉండాలి. నాటి కాల పరిస్థితులను బట్టి పిల్లలకు ఆ విశేషాదులను తెలియజేస్తూ ఉండాలి. రామాయణం యొక్క విశేషాలను తెలియజేస్తూ ఉండాలి. ప్రజలందరూ కూడా రామాయణంలో విశేషాదులను ధర్మ సూక్ష్మాలను పట్టుకోవాలి. ప్రతినిత్యము రామాయణం చదవాలి. ఒక్క పేజీ కానీ మనం చదువుతూ ఉండాలి ఎప్పుడూ కూడా. దాన్ని మనం వాయిదా పెట్టకూడదు. ఒక్క 10 నిమిషాలు కేటాయిస్తే ఒక 10 నిమిషాలలో ఒక పేజీ చదవచ్చు, మనం దాన్ని అర్థం చేసుకోవచ్చు. మనం ఈ నియమాన్ని మనం ప్రతి ఒక్కరం భారతీయులమై పుట్టడమే కాక అందులోనూ సనాతన హైందవ ధర్మాన్ని మనందరం కూడా పాటిస్తున్నాం. కావున ఆ వంశాదుల్లో పుట్టి ఉన్నాం. కావున రామచంద్రుడే మనకు మూలమైనటువంటి ఋషి ప్రభువు. కావున ఆ రామచంద్రుని గురించి మనం ఎంతైనా తెలుసుకోవాలి. కావున ప్రతిరోజు కూడా రామాయణంలో ఉన్నటువంటి ఒక్క పేజీ అయినా సరే మనం చదువుతూ ఉండాలి. ఇదొక నియమంగా పెట్టుకోవాలి, ఒక యజ్ఞంగా పెట్టుకోవాలి. మనమందరం రామకోటి రాస్తూ ఉంటాం, ఒక స్తూపాన్ని నిర్మిస్తూ ఉంటాం. అద్భుతంగా అయోధ్యలోనో ఒంటిమిట్ట కోదండరామాలయంలోనో రకరకాలుగా మనం పెద్ద పెద్ద పెట్టెల్లో భద్రించి ఆ రామకోటిని అక్కడ భూమిలో పెట్టి స్తూపం నిర్మిస్తూ ఉంటాం. కానీ రామాయణం మాత్రం ఖచ్చితంగా మనం అందరం కూడా చదివి తీరవలెను. తల్లిదండ్రులైనటువంటి వారు ఇదొక ఆదర్శంగా, ఇదొక గొప్ప ఒక అలవాటుగా మార్చుకోవాలి, ఆచారంగా మార్చుకోవాలి. ఒక్క 10 నిమిషాలు రామాయణంలో ఉన్నటువంటి ఒక్క పేజీ చదివితే మనం రామాయణంలో ఉన్నటువంటి విధి విశేషాలన్నీ కూడా, ఆ ధర్మ సూక్ష్మాలన్నీ కూడా ముందు మనం చదివితే కదా పిల్లలకు చెప్పేది. ముందు మనం చదివితే పిల్లలకు ఆ ధర్మ సూక్ష్మాలను తెలియజేయడంలో ఒక మనం పాత్ర పోషించిన వారం అవుతాం. రామచంద్రుని యొక్క రుణాన్ని తీర్చుకున్న వాళ్ళం అవుతాం. అందుకనే ఋషి రుణం, దేవరుణం, పితృ రుణం అని 3 రుణాలు ఉంటాయి కదా. ఆ మూడింటి కలయిక కలిపితే రామచంద్రుని రుణం అని మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే రామచంద్రుడు సంస్కారాలను నేర్పించాడు కదా. అదిగో దర్శించండి. రామచంద్రుడు, భరతుడు, లక్ష్మణుడు, శత్రుఘ్నుడు నలుగురు కూడా ఎంత దేదీప్యమానంగా కనిపిస్తున్నారో ఉయ్యలలో చిన్ని పాపలై. ఆ అలనాటి చిన్ని పాపలే నేటి కోదండాన్ని పట్టినటువంటి రామచంద్రమూర్తి ఎంతగా దగద్ధగాయమానంగా వెలిగేటటువంటి దేదీప్యమానమైనటువంటి కాంతులతో మన ముందుకు వెంచేసి ఉన్నారు సింహవాహనారూఢుడై. కావున పరమాత్మ ఎక్కడున్నాడు అంటే ఎక్కడ లేడనే సమాధానం, ఎక్కడ లేడు అనేటటువంటి ప్రశ్నే సమాధానంగా ఉంటుంది. అందుకనే దండం పెట్టి కోదండాన్ని పట్టినటువంటి ఆ యొక్క రాముణ్ణి మనం దర్శించాము అంటే దివ్య పురుషుడైనటువంటి రామచంద్రుని యొక్క గుణాలు ఏ ఒక్కటో మనలో మేల్కొనప్పగా మానవు. కావున ఇలా అనేక రకాలుగా కీర్తించడం జరిగింది భాగవతోత్తములందరూ కూడా. ఆత్మాభిమాన పౌరుషాలకు సింహం ప్రతీక కదా. అందుకే భర్తృహరి సింహం యొక్క సహజ గుణాన్ని ఈ విధంగా తెలియజేస్తూ ఉన్నాడు. సింహ శిశురపి నిపతతి మదమలిన కపోల భిత్తిషు గజేషు ప్రకృతి రియం సత్వవతాం నఖలు వయస్తేజసాం హేతు. జయ శ్రీరామ్. ఎదురా రఘుపతికి ఎదురా రఘుపతికి నీవిటు రావణ. ఎదురా రఘుపతికి నీవిటు రావణ. నేడు ఇదేమి బుద్ధి తలచితివి ఇట్లాయ బ్రతుకు. ఎదురా రఘుపతికి నీవిటు రావణ. నేడు ఇదేమి బుద్ధి తలచితివి ఇట్లాయ బ్రతుకు. ఎదురా రఘుపతికి నీవిటు. నీవిటు రావణ. నేడు ఇదేమి బుద్ధి తలచితివి ఇట్లాయ బ్రతుకు. ఎదురా రఘుపతికి నీవిటు రావణ.
పూజలు నమ్మి హరితో మార్కొనగ విరసమై కూలితివి వెర్రి రావణ. హరుని పూజలు నమ్మి హరితో మార్కొనగా విరసమై కూలితివి వెర్రి రావణ. వరుసతోడ బ్రహ్మవరము నమ్మి వరుసతోడ బ్రహ్మవరము నమ్మి రాము శరణనకుండగానే రాము శరణనకుండగానే సమస్యగా కులము. వరుసతోడ బ్రహ్మవరము నమ్మి రాము శరణనకుండగానే సమస్యగా కులము. ఎదురా రఘుపతికి నీవిటు రావణ, నేడు ఇదేమి బుద్ధి తలచితివి ఇట్లాయ బ్రతుకు. ఎదురా రఘుపతికి నీవిటు రావణ. జపతపములు నమ్మి సర్వేషు విడువగా విపరీతమాయగా వెర్రి రావణ. జపతపములు నమ్మి సర్వేషు విడువగా విపరీతమాయగా వెర్రి రావణ. ఉపమలన కడుతానున్న జలనిధి నమ్మి ఉపమలన కడుతానున్న జలనిధి నమ్మి కపుల పాలైతివిగా కపుల పాలైతివిగా కదన రంగమున. ఉపమలన కడుతానున్న జలనిధి నమ్మి కపుల పాలైతివిగా కదన రంగమున. ఎదురా రఘుపతికి నీవిటు రావణ, నేడు ఇదేమి బుద్ధి తలచితివి ఇట్లాయ బ్రతుకు. ఎదురా రఘుపతికి నీవిటు రావణ. బంటతనము నమ్మి పైకొన్న రాఘవు వింట బొలిసితివిగా వెర్రి రావణ. బంటతనము నమ్మి పైకొన్న రాఘవు వింట బొలిసితివిగా వెర్రి రావణ. ఇంటనే శ్రీ వెంకటేశ్వరుని గొలిచి ఇంటనే శ్రీ వెంకటేశ్వరుని గొలిచి వెంటనే సుఖియాయే వెంటనే సుఖియాయే విభీషణుడు. ఇంటనే శ్రీ వెంకటేశ్వరుని గొలిచి వెంటనే సుఖియాయే విభీషణుడు. ఎదురా రఘుపతికి నీవిటు రావణ, నేడు ఇదేమి బుద్ధి తలచితివి ఇట్లాయ బ్రతుకు. ఎదురా రఘుపతికి నీవిటు జై శ్రీరామ్. మిహిర శశినయన మృగన రవేశ బహిరంతస్థల పరిపూర్ణ అహినాయక సింహాసన రాజిత బహుళ గుణగణ ప్రహ్లాద వరద జయ జయ నృసింహ సర్వేశ భయహర వీర ప్రహ్లాద వరద జయ జయ నృసింహ సర్వేశ చటుల పరాక్రమ సమఘన విరహిత నిటల నేత్రమౌని ప్రణుత చటుల పరాక్రమ సమఘన విరహిత నిటల నేత్రమౌని ప్రణుత కుటిల దైత్యతతి కుక్షి విదారణ పటు వజ్రనఖ ప్రహ్లాద వరద
అన్నట్లుగా అన్నమాచార్యుల వారి యొక్క దివ్య సంకేతం ఏంటి అంటే భక్తుల యొక్క అభీష్టాన్ని నెరవేర్చడానికి భాగవతోత్తములందరూ కూడా ఏ విధమైనటువంటి రాజమార్గాన్ని చేపట్టారో అదేవిధంగా నీ దాసులకు దాసున్నయ్యేటటువంటి అవకాశాన్ని నాకు కలిగించు తండ్రి పరమాత్మ అనేటటువంటి సూక్ష్మాన్ని మనందరం కూడా పట్టుకోవాలి. అందుకనే స్వామివారి యొక్క దివ్య లీలా విశేషాదులన్నీ కూడా వాగ్గేయకారుని యొక్క జీవతత్వంలో ఉంటాయన్నమాట. అంటే జీవించే విధానంలో ఉంటాయి. అందుకనే అంటారు పెద్దలు, జీవించడం వేరే బతకడం వేరే అని. కావున కళాత్మకంగా జీవించడం, ఎరుకతో జీవించడం, సింహ సదృశ్యంతో జీవించడం, ఆ పరిపాలన అంతా కూడా ఏ విధంగా ఉన్నది అంటే రామచంద్రుని యొక్క No.